డెఫినెట్గా చేయాలండి. ఎందుకంటే ఇది ఇవాల్టితో నిన్నటితో కాదు, ప్రాచీన కాలంలోని నిజంగానే ఇది ఒక మతానికి సంబంధించిందో కులానికి సంబంధించిందో కాదు, ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది. సో అప్పుడు ఈ కళింగ సీమకి ఏదైతే ఉందో శ్రీముఖలింగం ఒక క్యాపిటల్గా ఉండేది. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే చేసేవారో వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలి అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న వైఫ్స్ అందరూ కూడా వాళ్ళు బోట్స్ మీద వెళ్ళేవాళ్ళు. వాళ్ళు బాలి, ఆ తర్వాత ఇండోనేషియా, మలేషియా అన్ని కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు, శ్రీలంకతో సహా. వాళ్ళందరూ క్షేమంగా తిరిగి రావాలని ఇది అప్పటిదనమాట. అప్పటి నుంచి చేస్తున్న ఆచారం. మధ్యలో అయితే కొన్ని మరి ఏ కారణం వల్ల అయితే అది ఎవరు చేయకుండా ఉండడం, మరి లాస్ట్ ఇయర్ దీన్ని మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ దీనికి ఒక జీవం పోసినట్టు అయింది. దీన్ని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయడంతో పాటు ఎలా అయితే ఒరిస్సాలోని దాన్ని ఒక గవర్నమెంట్ గుర్తించి ఏ విధంగా అయితే చేయిస్తుందో, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా దీన్ని గవర్నమెంట్ దృష్టిలో తీసుకొని వెళ్ళి దీన్ని కూడా గవర్నమెంట్ పరంగా దీనికి చేయాల్సినవన్నీ కూడా చేయాలని నేనైతే భావిస్తున్నాను.